హాయ్ హలో నమస్తే, నేను మీ నెవిల్. సో ఇవాళ మనం బిగ్ బాస్ గురించి మాట్లాడబోతున్నాం. మీకోసం మన కోసం మన టీవీ లాంటి కంటెంట్తో మీకు బిగ్ బాస్ని విప్పి చెప్పడానికి వచ్చా. సో ఎట్టకేలకి 8 సీజన్లుగా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎర్రోలని పిచ్చోలని చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8 నిన్న గ్రాండ్ లాంచ్ అయింది. కానీ దాని గ్రాండ్ లాంచ్ అనాలో లేక గ్రాండ్ లాస్ట్ ఆడియన్స్ అనాలో అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ షో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో దాన్ని మనకి ఎలా ఎక్కించారో కూడా అదందరికీ మనకు తెలిసిన విషయమే. అదంతా మీడియా స్ట్రాటజీ అనుకుందాం. సీజన్ 1 నుండి సీజన్ 8 దాకా చూసుకుంటే ప్రతి సీజన్కి రెప్యుటేషన్ లేని, అసలు రెమ్యూనరేషన్ కూడా ఆశించిన వాళ్ళని తీసుకొచ్చి టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసి వాళ్ళే సీజన్ మొత్తంలో ఎపిసోడ్స్లో ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసి జనాలను ఎర్రోళ్ళని చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటే ఏంటంటే, బిగ్ బాస్ అనగానే ఎవరు యూజ్ చేస్తారు, ఎవరో ఒకరిని తెచ్చి అంతా స్క్రిప్ట్ చేసి వాళ్ళతో ఆడించి టీఆర్పీ రేట్ పెంచుకొని కోట్లు దుబ్బేయాలన్నది వాళ్ళ స్ట్రాటజీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరే చెప్పండి, నిజంగా యూట్యూబ్లో కష్టపడే వాళ్ళు, ఇంకా సినిమా ఇండస్ట్రీ, సీరియల్ ఇండస్ట్రీ, ఇలా ఈ ఇండస్ట్రీస్లో కష్టపడి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, కొంచెం రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు, కొంచెం నోన్ ఫేస్ వాళ్ళని తీసుకొచ్చామనుకో, వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇలా వాళ్ళు చెప్పినట్టు వినే వాళ్ళని తెచ్చుకున్నారు. నాకైతే ఎందుకో ఈ సీజన్ 8 పెద్ద డొల్లలా అయ్యేలా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఇక్కడ చాలా వింతగా అయింది ఏంటంటే, మన హోస్ట్ నాగార్జున గారు వాళ్ళని హౌస్లోకి పంపాలి అంటే స్టేజ్ మీదకి కంటెస్టెంట్స్ని పిలుస్తూనే ఏమన్నారంటే, లోపలికి వెళ్ళాలి అని అంటే జోడీ ఉండాలి అంట. ఈ లాంచ్ కంటే ముందు సార్ ఒక ప్రొమో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏంటంటే, కంటెస్టెంట్స్ కనబడకుండా మార్నింగ్ ఒక ప్రొమో రిలీజ్ చేసి 7కి ఓపెనింగ్ అని చెప్పాడు. ఆ ఫస్ట్ ప్రొమోలో లాస్ట్లో ఒక మాట అన్నాడు, జోడీ లేకుండా లోపలికి ఎంట్రీ లేదు అని. అరే సార్, నీకు అలానే జోడీగా వెళ్ళాలి నువ్వు అని అనుకుంటే 2 అబ్బాయిలు పంపించవచ్చు, 2 అమ్మాయిలు కూడా పంపించవచ్చు. కానీ సార్కి అలా కాదు, ఒక మగ ఆడ కలిసి వెళ్ళాలి. ఇంకా వాళ్ళని మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, రిలేషన్షిప్లో ఏమైనా ఉన్నారా, మీ పాస్ట్లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా అని సొల్లు ప్రశ్నలు. ఇదంతా మనల్ని ఈ స్క్రాప్ లాజిక్లకి అలవాటు చేసి వాళ్ళకి టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి చేసే షోనే తప్ప ఈసారి ఎలాంటి లాభం లేదని నాకు అనిపిస్తుంది. సరే, ఎలాగూ వాళ్ళు బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ఈ వచ్చిన వాళ్ళతో కూడా ఒక 2-3 అంతకు మించి మిగతా అంతా తెలియని వాళ్ళే ఉన్నారు. సరే, మీకోసం మేము ఈ షోని కాదు బిగ్ బాస్ షోని చూసి ప్రతి అప్డేట్ అండ్ హౌస్లో జరిగే లొసుగులు, వాళ్ళ జిమ్మిక్లు అన్నీ చెప్పడానికి బిగ్ ఐస్గా వర్క్ చేసి మీకు బిగ్ న్యూస్ని అందిస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ 8 తెలుగు. థ్యాంక్ యూ.